హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే రీసెంట్ ఒక వీడియో పెట్టినా కదా, అంటే 6 నుంచి 8 lakhs మధ్యలో మనకి ఏ కార్స్ వస్తున్నాయి, అంటే ఏ కంపెనీకి వెళ్ళి కార్స్ వస్తున్నాయని. ఆ వీడియోలో నేను మీకు ఏమని చెప్పినంటే అవన్నీ మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్ కాదని చెప్పిన కదా. సో మరి నేను ఈ వీడియోలో మీకు ఏం చేస్తా అంటే 7 నుంచి 10 lakhs మధ్యలో ఏ కార్స్ వస్తున్నాయో ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ 7 నుంచి 10 lakhs అంటే మనకు మొత్తం ఆన్ రోడ్ ప్రైస్ అనమాట, ఎక్స్ షోరూమ్ ప్రైస్ కాదు. సో మరి ఈ 7 నుంచి 10 lakhs మధ్య మనకు చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా కార్స్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియో అయితే మీరు తప్పకుండా లైక్ చేయండి. అలానే మీరు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఒక చిన్న కామెంట్ అయితే వేయండి మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారని, ఓకేనా. సో మరి టాపిక్లోకి వెళ్ళిపోతే మనకు 7 నుంచి 10 lakhs మధ్యలో చాలా అంటే చాలా కార్లు ఉంటాయి. అంటే మనకు హ్యాచ్ బ్యాక్ కార్స్ అని, ఎస్యూవీ కార్స్ అని, ఎంయూవీ అని, తర్వాత సిడెన్ అని, ఇలా చాలా వెహికల్స్ అయితే ఉంటాయి కదా. సో మరి ఈ 7 నుంచి 10 lakhs మధ్యలో మనకు మెయిన్గా ఓన్లీ 5 కంపెనీస్ అయితే ఉన్నాయి. దాని లేదంటే నిసాన్ ఒకటి, రెనాల్ట్ ఒకటి, తర్వాత మనకు హ్యుండై, టాటా, ఇంకోటి చూసుకుంటే మనకు మహీంద్రా కంపెనీ. ఓన్లీ 5 కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. ఈ 5 కంపెనీస్లో మనకు చాలా కార్స్ అయితే ఉన్నాయి, అది కూడా 7 నుంచి 10 lakhs బడ్జెట్ మధ్యలో అయితే. మీరు ఒకవేళ కార్ తీసుకోవాలనుకుంటే కార్ సెలెక్ట్ చేసుకోకుండా ముందే మీరు ఏమని తెలుసుకోవాలంటే మన బడ్జెట్ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ మధ్యలో ఉంది. అంటే మన బడ్జెట్ ఒక 5 నుంచి 10 lakhs మధ్యలో ఉందా, 6 నుంచి 10 lakhs మధ్యలో ఉందా, 5 నుంచి 6 lakhs మధ్యలో ఉందా, ఇలా మన బడ్జెట్ ఒకటి తెలుసుకుంటే మనకు కార్స్ అనేది వెతకడం చాలా ఈజీ అయితే అవుతుంది. సో మరి ఈ వీడియోలో మన బడ్జెట్ ఏంటంటే 7 నుంచి 10 lakhs మధ్యలో కదా. సో దీనిలో మనకు మీకు హ్యాచ్ బ్యాక్ కార్ కావాలా, ఎస్యూవీ కార్ కావాలా, ఎంయూవీ కార్ కావాలా, లేకపోతే సిడెన్ కార్ కావాలా, ఇలా మనము ఫస్ట్ మన మైండ్లో ఫిక్స్ అయి ఉంటే మనకు కార్ వెతకడం అనేది చాలా ఈజీగా అయితే అవుతుంది, ఓకేనా. సో మరి ఇప్పుడు నేను ఏ కార్స్ గురించి చెప్తున్నా అంటే దీనిలో మనకు సిడెన్ కార్స్ ఉన్నాయి, ఎస్యూవీ కార్స్ ఉన్నాయి, ఎంయూవీ కార్స్ ఉన్నాయి, నల్స్ మనకు హ్యాచ్ బ్యాక్ కార్స్ కూడా ఉన్నాయి. నేను చెప్పేటివన్నీ మీకు మే మంత్లో ఆన్ రోడ్ ప్రైజెస్ ఇవి ఎలా అంటే మనకు ఒక డిస్ట్రిక్ట్ నుంచి వేరే డిస్ట్రిక్ట్కి మనకు చేంజ్ అవుతూ ఉంటాయి. కొన్ని కార్స్ చేంజ్ అవుతాయి, కొన్ని కార్స్ అయితే చేంజ్ అవ్వవు ఆంధ్ర ప్రదేశ్ అనేటివి. సో మరి నేనైతే హైదరాబాద్ ఒక ఆంధ్రప్రదేశ్ అయితే చెప్తున్నా, ఓకేనా. మీరు హైదరాబాద్ బేస్ చేసుకుని మీరైతే డిసైడ్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే నేను చెప్పే ఆంధ్రప్రదేశ్కి మీరు 10,000 ప్లస్ 10,000 మైనస్ అయితే వేసుకోండి. అంటే ఒక్కొక్క దగ్గర ఒక లాక్ ఉంటాయి కదా. సో దానికోసం నేను డిస్క్లైమర్ అయితే ముందే చెప్తున్నా మీకు. మరి నేను ఏ బేస్ పైన ఈ కార్ని సెలెక్ట్ చేసిన అంటే మెయిన్గా సేఫ్టీ. మనకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 7 నుంచి 10 lakhs మధ్య ఇన్వెస్ట్ చేయడం అంటే చాలా పెద్ద విషయం కదా. మరి సేఫ్టీ లైన్ కార్ తీసుకుంటే వేస్ట్ కదండి. సో దానికోసమని ఫస్ట్ నా ప్రిఫరెన్స్ వచ్చేసి సేఫ్టీ, తర్వాత మైలేజ్, తర్వాత దాని యొక్క డైమెన్షన్స్ కానీ, దాని యొక్క బాడీ కానీ, దాని యొక్క పర్ఫార్మెన్స్ కానీ, ఓకేనా. తర్వాత దాని యొక్క సేఫ్టీ ఫీచర్స్, అంటే దానిలో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయా, ఏబిఎస్ ఉందా, ఈబిడి ఉందా, ట్రాక్షన్ కంట్రోల్ ఉందా, ఇలా మనకు సేఫ్టీ ఫీచర్స్ ఇవన్నీ బేస్ చేసుకుని అయితే కార్స్ అయితే సెలెక్ట్ చేసిన. మెయిన్గా సేఫ్టీ వచ్చేసరికి మనకు 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ రేటింగ్ కార్స్ మాత్రం సెలెక్ట్ చేసిన, ఓకేనా. దీనిలో ముందుగా మనం మాట్లాడుకున్నైతే రెనాల్ట్ కంపెనీ. నేనైతే చాలా వరకు అయితే రాసుకున్నాను, ఎందుకంటే మనం ఎన్ని కానీ గుర్తుపెట్టుకుంటే చాలా మనం రోబో అయితే కాదు కదా. సో దానికోసమని నేనైతే రాసి పెట్టుకున్నా. మనం ముందుగా చూసుకుంటే అయితే రెనాల్ట్ కంపెనీ. రెనాల్ట్ మనకు 2 కార్లు అయితే ఉన్నాయి. దాంట్లో మనం కైగర్ గురించి అయితే మాట్లాడుకుందాం. కైగర్లో మనకు వేరియన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. కైగర్లో మనకు 4 వేరియన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో మనకు ఆర్ఎక్సీ, ఆర్ఎక్స్ఎల్, ఆర్ఎక్స్టీ, అలానే ఆర్ఎక్స్జెడ్, ఇలా 4 వేరియంట్స్ అయితే ఉన్నాయి. దీని యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నైతే ఇది మనకు ఏ ఇంజన్తో వస్తుందంటే 1 లీటర్ పెట్రోల్ ఇంజన్తో అయితే వస్తుంది, ఓకేనా. దీంట్లో మనకు మైలేజ్ ఎంతవరకు ఇస్తుందంటే 19.7 kmpl అని వాళ్ళైతే, అంటే కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ మనకు 19.7 kmpl. మరి దీనిలో బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నైతే ఫ్రంట్లో మనకు డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది, రియల్లో మనకు డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. దీని యొక్క సేఫ్టీ విషయం గురించి మాట్లాడుకున్నైతే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి, ఏబిఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అండ్ ఆల్సో టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్, ఇలా చాలా సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సీట్ బెల్ట్ వారింగ్ అని ఇలా చాలా సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. మరి దీని యొక్క ఆంధ్రప్రదేశ్ చూసుకున్నైతే మనకు ముందుగా బేస్ వేరియంట్ అనమాట, అంటే ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ మనకు 7,93,000 ఆంధ్రప్రదేశ్కి అయితే వస్తుంది. 7,93,000 చేంజ్కి మనకు ఆంధ్రకి అయితే బేస్ వేరియంట్ అయితే వస్తుంది, అది కూడా మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్లో, ఓకేనా. మరి 8,52,000కి ఆర్ఎక్స్ఎల్లో ఏఎంటీ వేరియంట్ అయితే వస్తుంది, అంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాకుండా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మనకు 8,52,000కి అయితే వస్తుంది. ఇలా మనకు మధ్యలో చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. మనకు టాప్ వేరియంట్ వచ్చేసరికి మనకు 10,16,000కి అయితే వస్తుంది. అంటే మనకు ఆర్ఎక్స్టీ ఆప్షనల్ అంటాం కదా, ఆర్ఎక్స్జెడ్ కాదు, ఆర్ఎక్స్టీ ఆప్షనల్ మనకు 10,16,000కి అయితే వస్తుంది. ఆర్ఎక్స్జెడ్ ఒక ప్రైస్ చాలా హెవీ ఉంది, సో దాన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే మనం 10 lakhs లోపల చెప్తున్నాం కాబట్టి. మరి నెక్స్ట్ వచ్చేసరికి ట్రైబర్ మనకి 7 సీటర్ అనమాట. 7 సీటర్ దీని ఒక సేఫ్టీ రేటింగ్ చూసుకుంటే మనకు 4 స్టార్ అయితే ఉంది. కైగర్ది కూడా 4 స్టార్ ఉంది, ట్రైబర్ది కూడా 4 స్టార్ అయితే ఉంది. ఇది మనకు ఎంయూవీ కేటగిరీ కిందకి వస్తుంది, అంటే మల్టీ యూటిలిటీ వెహికల్ అనమాట. అంటే ఫ్యామిలీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, కమర్షియల్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, ఇలా మనం దేనికైనా ఈ కార్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మరి దీంట్లో ఏమేమి వేరియంట్స్ ఉన్నాయంటే దీనిలో మనకు 4 వేరియంట్స్ అయితే ఉన్నాయి. అవి ఆర్ఎక్సీ, ఆర్ఎక్స్ఎల్, ఆర్ఎక్స్టీ, ఆర్ఎక్స్జెడ్. ఈ ఆర్ఎక్స్జెడ్లో మనకు డ్యూయల్ టోన్ అయితే ఉంటుందన్నమాట, ఓకేనా. మిగతా వేరియంట్లో సింగిల్ టోన్ అయితే ఉంటే ఈ ఆర్ఎక్స్జెడ్లో మనకు డ్యూయల్ టోన్ అయితే ఉంటుంది. మరి దీని యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు 1 లీటర్ ఇంజన్ వస్తుంది, సేమ్ మన కైగర్లో ఏందో దీనిలో కూడా 1 లీటర్ ఇంజన్ వస్తుంది. దీని యొక్క మైలేజ్ చూసుకున్నట్లయితే మనకు 18.2 kmpl అయితే వస్తుంది, అంటే 18 ఒక మైలేజ్ అయితే వస్తుంది. అలానే దీంట్లో ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ యూజ్ చేశారు, రియల్ అయితే డ్రమ్ బ్రేక్ అయితే యూజ్ చేశారు. దీంట్లో మనకు కైగర్ని కంపేర్ చేసుకుంటే మనకు 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తున్నాయి, ఏబిఎస్ విత్ ఈబిడి వస్తుంది, ట్రాక్షన్ కంట్రోల్ వస్తుంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అయితే వస్తుంది, సీట్ బెల్ట్ వార్నింగ్ వస్తుంది, ఇలా చాలా వరకు అయితే సేఫ్టీ ఫీచర్స్ అయితే ట్రైబర్లో కూడా ఉన్నాయి. మరి దీని యొక్క ఆన్ ప్రైస్ ఏ విధంగా ఉందంటే
7,23,000 ఆర్ఎక్స్ బేస్ మోడల్ అయితే వస్తుంది. మరి 9,85,000కి ఆర్ఎక్జెడ్ టాప్ మోడల్ అయితే వస్తుంది. మరి దీనిలో మీకు డ్యూయల్ టోన్ కావాలనుకుంటే 10,12,000కి ఆర్ఎక్జెడ్ డ్యూయల్ టోన్ అయితే వస్తుంది. ఓకేనా, 10,12,000కి ఆర్ఎక్జెడ్ డ్యూయల్ టోన్ అయితే వస్తుంది. ఇది ట్రైబర్ గురించి అనమాట. అంటే ట్రైబర్లో మనకు 7,23,000కి బేస్ వేరియంట్ స్టార్ట్ అయ్యి 10,12,000కి మనకు టాప్ మోడల్ అయితే వస్తుంది, అది డ్యూయల్ టోన్లో. ఇది మనకు రెనాల్ట్ ఉన్న కంపెనీ కైగర్ అండ్ ట్రైబర్ గురించి. నెక్స్ట్ నిసాన్ కంపెనీ. నిసాన్లో మనకు అందరికీ తెలిసిన విషయమే కదా, ఓన్లీ ఒక కార్ ఉంది. అది బడ్జెట్లో మనకు మ్యాగ్నెట్ కార్ అయితే వస్తుంది. ఈ మ్యాగ్నెట్ ఒక కార్ ఒక సేఫ్టీ రేటింగ్ కూడా మనకు 4 స్టార్ అయితే ఉంది. మరి దీంట్లో ఏమేమి వేరియంట్స్ ఉన్నాయంటే, దీంట్లో వేరియంట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎక్సీ అని, ఎక్సెల్ అని, ఎక్స్వీ అని, ఎక్స్వీ ప్రీమియం అని ఇలా మనకు వేరియంట్స్ అయితే ఉన్నాయి. మరి దీని ఒక ఇంజన్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే దీంట్లో మనకు 1 లీటర్ B4D పెట్రోల్ ఇంజన్ అయితే వస్తుంది. అలానే 1 లీటర్ టర్బో ఇంజన్ కూడా వస్తుంది. దీనిలో మనకు 2 ఇంజన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మరి దీని యొక్క మైలేజ్ చూసుకున్నట్టయితే మనకు 17.4 kmpl అయితే వస్తుంది. అంటే 17 kmpl అయితే వస్తుంది దీని ఒక మైలేజ్. మరి దీంట్లో ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది, రియర్లో డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. ఓకేనా, మరి దీని యొక్క సేఫ్టీ చూసుకున్నట్టయితే దీంట్లో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, అలానే మనకు లైక్ సీట్ బెల్ట్ వార్నింగ్ అండ్ ఆల్సో ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్ అయితే వస్తుంది. ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇవి మనకు మెయిన్ ఫీచర్స్ అనమాట. మరి దీని ఒక బేస్ వేరియంట్ రేట్ చూసుకుంటే 7,38,000కి SC మాన్యువల్ ట్రాన్స్మిషన్ బేస్ వేరియంట్ అయితే వస్తుంది. ఓకేనా, ఆన్ ప్రైస్ ఇది. మరి టాప్ మోడల్ చూసుకుంటే 10,11,000కి దీని ఒక టాప్ మోడల్ అయితే వస్తుంది. అంటే బ్లాక్ ఎడిషన్ మనకు కొత్తగా అయితే వచ్చింది కదా, అది మనకు 10,11,000కి అయితే వస్తుంది అనమాట ఆన్ ప్రైస్. అంటే 7,38,000కి బేస్ వేరియంట్ స్టార్ట్ ఉంది, 10,11,000కి టాప్ రేంజ్ అయితే వస్తుంది. ఓకేనా, ఇది నిసాన్ మ్యాగ్నెట్ గురించి. నెక్స్ట్ చూసుకుంటే అయితే మనకు హ్యుండై అనమాట. హ్యుండైలో కూడా మనకు ఒక వెహికల్ ఉంది, అది 10 lakhs లో కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి. సేఫ్టీ రేటింగ్ పరంగా చూసుకుంటే అయితే మనకు 3 స్టార్ ఉన్న రేటింగ్ కారు i20 అనమాట. ఓకేనా, సో మరి దీని ఒక వేరియంట్ చూసుకున్నట్టయితే దీంట్లో మనకు ఎరా అని, మ్యాగ్నా అని, స్పోర్ట్స్ అని, స్పోర్ట్స్ ఆప్షనల్ అని, ఆస్టా అని, ఆస్టా ఆప్షనల్ అని ఇలా మనకు వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఈ i20 యొక్క ఇంజన్ ఆప్షన్ గురించి చూసుకుంటే మనకు దీంట్లో మనకు 1.2 లీటర్ ఇంజన్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకు AMT ఉంటుంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది, అండ్ ఆల్సో మనకు IMT అని ఉంటుంది, అంటే ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ కార్లో ఒకటి మనకు IMT అయితే వస్తుంది. IMT అంటే మనకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వద్దనుకునే వాళ్ళకు, అంటే నాకు గేర్లు ఉండాలి కానీ క్లచ్ ఉండదు అనుకునే వాళ్ళకి ఈ IMT అనమాట. ఈ IMTలో ఏంటంటే మనకు గేర్లు అయితే ఉంటాయి, అంటే 1 2 3 4 5 6 గేర్స్ అయితే ఉంటాయి. కాకపోతే క్లచ్ అయితే ఉండదు. క్లచ్ లేకుండా మనం డైరెక్ట్గా గేర్లు వేసి కార్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది IMT. సో మరి దీని ఒక ఇంజన్ స్పెసిఫికేషన్ చూసుకున్నాం. దీని ఒక బ్రేక్స్ చూసుకుంటే అయితే ఫ్రంట్లో దీంట్లో డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది, రియల్లో మనకు డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. అలానే సేఫ్టీ ఫీచర్ చూసుకుంటే మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి, ABS విత్ EBD వస్తుంది, ట్రాక్షన్ కంట్రోల్ వస్తుంది, అలానే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అయితే వస్తుంది. ఇలా చాలా వరకు సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. మరి దీని యొక్క ప్రైస్ ఏ విధంగా ఉందంటే 8,54,000 ఆన్ రోడ్కి ఎరా మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. ఓకేనా, అలానే 9,36,000కి మ్యాగ్నా MT మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో మనకు 10,10,000కి స్పోర్ట్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. అలానే మనకు 10,10,000కి IMT కూడా వస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇది 10,10,000కి మనకు IMT కూడా వస్తుంది. ఇందాక నేను చెప్పిన కదా ఆ వేరియంట్ అనమాట. ఇంకా మనకు దీంట్లో డ్యూయల్ టోన్ కావాలనుకుంటే 10,28,000 ఆన్ రోడ్ ప్రైస్కి మనకు డ్యూయల్ టోన్ అయితే వస్తుంది. ఇది కూడా మనకు IMTలో అవైలబుల్ ఉంది. అంటే బేస్ వేరియంట్ 8,54,000కి ఆన్ రోడ్ ప్రైస్ స్టార్ట్ అయ్యి మనకు 10,28,000కి స్పోర్ట్స్ MT అయితే వస్తుంది. మనకు యాస్ట్ అయితే రావట్లేదు, యాస్ట్ మనకు రేట్ ఎక్కువైతే ఉంది. స్పోర్ట్స్ MT వరకు నేను చెప్తున్నా. ఓకేనా, నెక్స్ట్ మహీంద్రా కార్. మహీంద్రాలో మనకు మన రీసెంట్గా లాంచ్ అయిన ఒక కార్ ఉంది, అది కూడా మహీంద్రా XUV 3X1 అనమాట. ఇది మనకు మీకు 10 lakhs లోపు కావాలనుకుంటే బేస్ వేరియంట్ అయితే వస్తుంది. MX1 అని బేస్ వేరియంట్ వస్తుంది. దాంట్లో అంటే మీకు ఎక్కువ ఫీచర్స్ అయితే ఉండవు. కాకపోతే దాని సేఫ్టీ ఫీచర్ చూసుకుంటే మనకు దాంట్లో మనకు 4 డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది, మనకు 1.2 లీటర్ ఇంజన్ అయితే వస్తుంది, అండ్ ఆల్సో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ABS ఉంటుంది, EBD ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. ఇలా చాలా అంటే చాలా సేఫ్టీ ఫీచర్స్ చాలా ఉన్నాయి. కాకపోతే లోపల మనకు ఫీచర్స్ గురించి చూసుకుంటే అంటే బేస్ మోడల్ కదా మనకు చాలా తక్కువ అయితే ఉంటాయి. ఓకేనా, ఒకవేళ మీకు మహీంద్రా కంపెనీలో కావాలనుకుంటే మహీంద్రా XUV 3X అయితే తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టాటా గురించి మాట్లాడుకుంటే మనకు చాలా కార్లు అయితే ఉన్నాయి, ఎందుకంటే సేఫ్టీలో మనకి టాప్ నెంబర్ 1 కదా. సో మరి టాటాలో చూసుకుంటే మనకు టాటా టియాగో, ఇది హ్యాచ్ బ్యాక్ కార్, చిన్నగా ఉంటుంది మనకు. టాటా టియాగో కూడా మనకు 4 స్టార్ రేటింగ్ అయితే ఉంది. ఈ టాటా టియాగోలో మనకు ఏమేమి వేరియంట్స్ ఉన్నాయంటే దీనిలో చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. అవి చూసుకుంటే మనకు SC అని, XM అని, XT అని, XT ఆప్షనల్ అని, XT RP అని, XZO ప్లస్ అని, XZ ప్లస్ అని, XT NRG అని, XZ NRG, ఇలా చాలా అంటే చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి కదా, చాలా కన్ఫ్యూజ్ అయితే అయిపోతాం. మరి దీని ఒక ఇంజన్ ఆప్షన్ చూసుకుంటే దీంట్లో మనకు 1.2 లీటర్ ఇంజన్ అయితే వస్తుంది, అంటే 200cc ఇంజన్ అయితే వస్తుంది. మరి దీని ఒక మైలేజ్ ఇస్తున్నట్టయితే 20 నుంచి 28 kmpl అయితే ఇస్తున్నారు. అంటే 20కి 28కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఎట్లా అంటే మరి 20 తీసుకుంటే మనకు పెట్రోల్ వేరియంట్స్ అనమాట, 28 తీసుకుంటే మనకు CNG అనమాట. ఇలా మనకు 20 నుంచి 28 km/l అయితే ఇస్తుంది. మరి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే బ్రేక్స్ విషయం. బ్రేక్స్ దీనిలో మనకు ఫ్రంట్లో డిస్క్ వస్తుంది, రియల్లో డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. ఇది మనకు బ్రేక్స్ అనమాట. ఇంకా దీనిలో సేఫ్టీ విషయం చూసుకుంటే మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ABS విత్ EBD ఉంటుంది, సీట్ బెల్ట్ వార్నింగ్ ఉంటుంది. ఇలా మనకు చాలా అయితే ఉంటాయి.
ఇంకా మరి దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు దీని యొక్క బేస్ మోడల్ ప్రైస్ 6,81,000 నుంచి స్టార్ట్ ఉంది ఆన్ ప్రైస్. ఓకేనా, 6,81,000కి మనకు బేస్ మోడల్ అయితే వస్తుంది. 7,18,000కి మనకు ఆటోమేటిక్ వేరియంట్ అయితే వస్తుంది. ఓకేనా, మీకు ఒకవేళ సిఎన్జి కావాలనుకుంటే 8,34,000కి మీకు ఎక్స్ఎం అనే వేరియంట్ అయితే వస్తుంది. దాంట్లో మనకు సిఎన్జి అయితే ఉంటుంది. ఓకేనా, ఇంకా టాప్ వేరియంట్ తీసుకున్నైతే మనకు 10,64,000కి ఎగ్జెడ్ ఓ ప్లస్ వస్తుంది. అది కూడా ఏఎంటీ డ్యూయల్ టోన్ అయితే మనకు టాప్ వేరియంట్ అయితే వస్తుంది. అంటే దీనిలో బేస్ వేరియంట్ చూసుకుంటే మనకు 6,81,000కి ఎస్సీ అనే బేస్ వేరియంట్ అయితే వస్తుంది. అలానే టాప్ వేరియంట్ చూసుకుంటే మనకు 10,64,000కి మనకు టాప్ వేరియంట్ అయితే వస్తుంది. ఇది టాటా టియాగో గురించి అయితే. మళ్ళీ అదే టాటాలో మనకు టిగోర్ అని ఉంది. ఈ టాటా టిగోర్ కూడా మనకు 4 స్టార్ ఒక సేఫ్టీ రేటింగ్ అయితే ఉంది. దీని యొక్క వేరియంట్ చూసుకుంటే మనకు దీంట్లో మనకు 4 వేరియంట్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే ఎక్సీ, ఎక్స్ఎం, ఎగ్జెడ్ ప్లస్ ఇలా 4 వేరియంట్స్ అయితే ఉన్నాయి. దీని యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకు దీంట్లో కూడా మనకు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అయితే వస్తుంది. అలానే మనకు 1.2 లీటర్ సిఎన్జి ఇంజన్ కూడా వస్తుంది. ఇంకా దీని యొక్క మైలేజ్ చూసుకుంటే మనకు పెట్రోల్ అయితే 19 కిలోమీటర్ పర్ లీటర్ అయితే ఇస్తుంది. సిఎన్జిలో అయితే మనకు 26 కిలోమీటర్ పర్ లీటర్ అయితే ఇస్తుంది. ఓకేనా, ఇంకా దీని యొక్క బ్రేక్స్ విషయం మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్లో మనకు డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. రియల్లో మనకు డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 2 ఇయర్ బ్యాగ్స్ వస్తాయి, ఏబిఎస్ విత్ ఈవిడి వస్తుంది, అండ్ ఆల్సో మనకు సీట్ బెల్ట్ వార్నింగ్ ఉంది. ఇలా చాలా సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంకా దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే దీంట్లో 7,55,000కి ఎక్సీ అనే బేస్ వేరియంట్ అయితే వస్తుంది. ఓకేనా, ఒకవేళ మీకు సిఎన్జి కావాలనుకుంటే 9,25,000కి సిఎన్జి అయితే వస్తుంది. అలానే మీకు టాప్ మోడల్ కావాలనుకుంటే 10,24,000కి మీకు టాప్ మోడల్ అయితే వస్తుంది. అంటే 7,55,000కి బేస్ వేరియంట్ స్టార్ట్ అయ్యి 10,24,000కి మీకు టాప్ మోడల్ అయితే వస్తుంది. ఓకేనా, ఇది టాటా టిగోర్ గురించి. ఇంకా మనకు టాటాలో పంచ్ అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా మోస్ట్ సేలింగ్ కార్ అనమాట. ఇది టాటా పంచ్. దీని యొక్క సేఫ్టీ రేటింగ్ చూసుకున్నట్లయితే 5 స్టార్. ఇది మనకు ఎక్స్యూవీ కేటగిరీ కిందకి అయితే వస్తుంది. అంటే స్పోర్ట్ యూటిలిటీ వెహికల్ కేటగిరీ కిందకి అయితే వస్తుంది. దీంట్లో ఇంజన్ ఆప్షన్ చూసుకుంటే మనకు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. అలానే 1.2 లీటర్ సిఎన్జి ఇంజన్ అయితే ఉంది. దీని యొక్క మైలేజ్ చూసుకుంటే మనకు 18.8 kmpl అయితే వస్తుంది. అంటే 18 కిలోమీటర్ పర్ లీటర్ అయితే ఇస్తుంది. దీని యొక్క బ్రేక్ విషయం మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ మనకు డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. రియల్ మనకు డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది టాటా పంచ్కి. దీని యొక్క సేఫ్టీ ఫీచర్ చూసుకుంటే మనకు 2 ఇయర్ బ్యాగ్స్, ఏబిఎస్ విత్ ఈబిడి, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, అలానే టీపీఎం అంటే టైప్ రిజర్వాటర్ సిస్టమ్ అయితే దీనిలో అయితే వస్తుంది. దీని యొక్క వేరియన్స్ మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకు ప్యూర్ అని, అడ్వెంచర్ అని, అకంప్లిష్డ్ అని, క్రియేటివ్ అని ఇలా 4 వేరియన్స్ అయితే ఉన్నాయి. మరి దీని యొక్క బేస్ ప్రైస్ చూసుకుంటే మనకు 7,36,000కి దీని యొక్క బేస్ వేరియంట్ అయితే వస్తుంది. అలానే మీకు సిఎన్జి కావాలనుకుంటే 8,65,000కి సిఎన్జి వెహికల్ అయితే వస్తుంది. ఇంకా మీకు సన్ రూఫ్ కావాలనుకుంటే 9,97,000కి మీకు సన్ రూఫ్ కూడా వస్తుంది. ఇది అకంప్లిష్డ్ మోడల్లో. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకు టాటా నెక్సన్ అనమాట. ఇది కూడా మనకు 5 స్టార్ రేటింగ్ అయితే ఉంది. దీని యొక్క వేరియన్స్ చూసుకుంటే దీనిలో కూడా మనకు 4 వేరియన్స్ అయితే ఉన్నాయి. స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, ఫియర్లెస్ ఇలా మనకు 4 వేరియన్స్ అయితే ఉన్నాయి. దీని యొక్క ఇంజన్ చూసుకుంటే మనకు 1.2 లీటర్ టర్బో చార్జర్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది. అలానే 1.5 లీటర్ టర్బో చార్జర్ డీజిల్ ఇంజన్ కూడా వస్తుంది. ఇలా మనకు 2 ఇంజన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మరి దీంట్లో మనకు వచ్చే వేరియంట్ ఒక వేరియంట్ 10 lakhs బడ్జెట్ లోపల అంటే అది కూడా మనకు పెట్రోల్ ఇంజన్ అయితే వస్తుంది. ఇంకా మనకు దీని ఒక మైలేజ్ చూసుకుంటే 17 నుంచి 24 కిలోమీటర్ పర్ లీటర్ అని వాళ్ళు చెప్తున్నారు. అలానే దీని బ్రేక్ చూసుకుంటే ఫ్రంట్లో మనకు డిస్క్, రియల్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. సేఫ్టీ విషయం చూసుకుంటే మనకు దీంట్లో 6 ఇయర్ బ్రేక్స్ అయితే ఉంటాయి. ఏబిఎస్ విత్ ఏబిడి ఉంటుంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉంటుంది, అండ్ ఆల్సో మనకు సీట్ బెల్ట్ వార్నింగ్ అని ఇలా చాలా అంటే చాలా సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉంటాయి టాటా నెక్సాన్లో. మరి దీని ఒక బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే మనకు 9,73,000కి దీని ఒక బేస్ వేరియంట్ అయితే వస్తుంది. అంటే స్మార్ట్ అనమాట. ఓకేనా, బేస్ వేరియంట్ ఇది 9,73,000కి అయితే వస్తుంది. అది కూడా పెట్రోల్ ఇంజన్, అది కూడా మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది మనకు 10 lakhs లోపల వచ్చే కార్ అనమాట. ఇలా మనకు 5 కంపెనీస్కి వెళ్ళి ఇన్ని కాస్ట్ అయితే చెప్పినా కదా, ఇవన్నీ ఆన్ రోడ్ ప్రైస్ అనమాట. ఇది మనకు 7 నుంచి 10 lakhs బడ్జెట్ మధ్యలోనే. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో మీకు 10 నుంచి 15 మధ్యలో ఇట్లా చాలా అయితే తీసుకొస్తుంటా. అయితే మీరు ఏం చేయాలంటే ఒకవేళ మీరు కార్ తీసుకునే ఉద్దేశం ఉంటే నేను చెప్పిన ఒక్కొక్క షోరూమ్కే కాకుండా ప్రతి ఒక్క షోరూమ్కి అయితే వెళ్ళండి. అంటే నేను 5 షోరూమ్స్ చెప్పిన కదా, ఆ 5 షోరూమ్స్ విజిట్ చేసి ప్రతి ఒక్క కార్ అయితే టెస్ట్ డ్రైవ్ చేయండి. ఓపిక అయితే ఉండాలి కదా, ప్రతి ఒక్క కార్ అయితే టెస్ట్ డ్రైవ్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం కార్ అయితే తీసుకోండి. ఓకేనా, ఇంకా మీకు ఏంటంటే మీకు 10 నుంచి 15 lakhs మధ్యలో, 15 నుంచి 20 lakhs మధ్యలో ఇలా చాలా అంటే చాలా వీడియోస్ అయితే తీసుకొస్తా. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.